సినిమాతోటి ఫోటోకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అటు సైడ్ దయచేసి కరగాలి పక్కన వెళ్ళాలి. గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు. నెక్స్ట్ మా కార్యకర్తల అభిష్టం మేరకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలు మాజీ మంత్రివర్యులు మా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారికి మరియు మా జిల్లా పార్టీ నాయకులకు నియోజకవర్గ నాయకులకు ముఖ్యులకు ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలంగాణ ఏమవుతుందో ఎట్లయితుందో అసలు మన భవిష్యత్తు ఏందనేటువంటి ఆలోచనలో అందరూ కనుక ఈ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం. మనం ఎన్నో ప్రాణాల త్యాగాలతో తెచ్చుకున్నాం. మనం దీని గ్రేడ్ పెరుగుతూ ఉండాలి కానీ తగ్గుతూ ఉండదు ఎప్పుడు కూడా. మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలతో ముందుకోవాలి. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మంచి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మంచి చేయడానికి, బాగుపడడానికి మా సలహాలు, మా సూచనలు, మా పని ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ఆ పని కూడా చేయడానికి మేము సిద్ధం. మేము రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళం కాం. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రాజకీయాలు వచ్చినటువంటి వాళ్ళం కనుక ప్రతి ఒక్కరూ మన జిల్లా అభివృద్ధి, మన పట్టణ అభివృద్ధి, వలసలు బంద్ చేయడానికి, జిల్లా అభివృద్ధి కావడానికి, పట్టణం అభివృద్ధి కావడానికి, ముఖ్యంగా రైతులకు, యువతకు, అన్ని వృత్తులకు మంచి జరిగేటట్లు ప్రభుత్వం మంచి విధానాలు తేవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని కోరుకుంటాను. మహబూబ్నగర్ మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి అందరం కలిసి సాధించిన ఈ తెలంగాణను 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రజల దురదృష్టం, మరి కాంగ్రెస్ చేతిలో అధికారం రావడం, మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎట్లుంటుందని ప్రజలు ఇప్పుడు చవి చూస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికీ అర్థమవుతూ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో ఈ 15 నెలల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే భవిష్యత్తుగా ఉండాలనే దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉత్సాహాన్ని ఇంకా 3.5 సంవత్సరాలు మనం కంటిన్యూ చేసి వచ్చే భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశగా అందరం పోరాడదాం, కలిసి సాధించుకుందాం. మరి మరొకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.